బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో వీబీజీ రామ్జీపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు। వీబీజీ రామ్జీ అనేది మన స్వప్నం అని అన్నారు రామచంద్రరావు। వికసిత్ భారత్ మన లక్ష్యం కావాలని అన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వంలో దేశం ఆర్థికంగా 11 స్థానంలో ఉండగా మోడీ వచ్చాక అది ఆర్థికంగా 4వ స్థానంలోకి వచ్చిందన్నారు। దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మోడీ అనేక సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు। మార్పులు సంస్కరణలో భాగంగానే వీబీజీ రామ్జీగా పేరు మార్పు జరిగిందన్నారు। కాంగ్రెస్కు అవినీతి కావాలి, అవినీతి చేసేందుకే వీబీజీ రామ్జీని వ్యతిరేకిస్తుందని విమర్శించారు। మోడీకి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు। వీబీజీ రామ్జీ పథకం ద్వారా 2 విధాలుగా ప్రజలకు మేలు కలుగుతుందని తెలిపారు। వికసిత భారత్ అనేది మన స్వప్నం। భారతదేశము మన ఒక ప్రపంచంలోనే ఒక ఎదిగిన దేశంగా, ఒక అభివృద్ధి చెందిన దేశం కింద మనం అందరం కూడా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో అందరూ కలిసి పనిచేస్తాం। ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశము గతంలో 2014 కన్నా ముందు ఎక్కడో 11, 12 స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని ఈరోజు 4వ స్థానంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వేగంతో పెరుగుతున్న ఆర్థిక దేశం కింద, ఒక సంస్థ కింద ఈరోజు మనం భారతదేశాన్ని ముందు తీసుకోవడం జరుగుతుంది। త్వరలోనే మనం 3వ స్థానంలో ఉంటాం। మరి త్వరలోనే మనం ఫస్ట్ ప్లేస్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువైపు మన లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోయి వికసిత భారత్ కింద మనం అందరం కూడా పనిచేయాలి। మనకు భారతదేశాన్ని ప్రపంచ విశ్వగురు కింద మనం తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం। అందులో భాగంగా అనేక మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది। ఒకవైపు మనం చాలా సవరణ చేసినాం। ఆ సవరణలో కూడా ఇది ఒక గ్రామీణ ప్రాంతంలో అనేక పథకాలు అయితే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం। ఈరోజు మన్రేగా అనేటటువంటి ఒక ఏదైతే స్కీమ్ని, ఏదైతే చట్టాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగిందో, అంతకన్నా ముందు కూడా ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ మీద, రూరల్ సైడ్ ఉన్నటువంటి కొన్ని అనేక కార్యక్రమాలు ఉన్నాయి। 1960లో దీని పేరు నేషనల్ రూరల్ ప్రోగ్రామ్, తర్వాత NREP అయింది, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, తర్వాత జవహర్ రోజ్గార్ యోజన, తర్వాత ఫుడ్ ఫార్ వర్క్, తర్వాత నరేగా, తర్వాత మన్రేగా, ఇట్లా చాలా మార్పులు చేర్పులు తీసుకువచ్చి చట్టాలను కూడా మార్పులు రావడం జరిగింది।